అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా. ఇది ఒక సండే తీసిన వీడియో. మేము ముగ్గురం కలిసి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. కళ్యాణ్ లేదు, కరాటే టోర్నమెంట్కి వెళ్ళాడు. ఇకపోతే అయ్యప్ప స్వామి టెంపుల్కి నేను ఇదే సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళడం. నా చిన్నప్పుడు మా నాన్న అయ్యప్ప స్వామి మాల వేసి వెళ్ళేవారు, కానీ టెంపుల్ అంటే నియర్ బై ఉండే టెంపుల్లో ఇరుముడి లోకల్ టెంపుల్స్కి అలా వెళ్ళాము. మళ్ళీ చిత్తూరులో ఒకసారి టెంపుల్కి వెళ్ళాను. ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ ఆ వాతావరణం ఫీల్ అయింది. ఇదే ఫస్ట్ టైము, చాలా బాగా అనిపించింది. ఇక టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయి కాళ్ళు కడుక్కొని పూలు కొబ్బరికాయ అవి కొనుక్కొని లోపలికి వెళ్ళాము. మా ఆయన చెప్పాడు అచ్చం కేరళలో ఇలాగే ఉంటుంది అనేసి. అంతలాగా ఆ అట్మాస్ఫియర్ని అక్కడ క్రియేట్ చేసి డిజైన్ చేశారు. చాలా పురాతనమైన అయ్యప్ప స్వామి టెంపుల్ అంట. ఇప్పుడు మేము వెళ్ళింది అక్కడ వాళ్ళది ట్రస్ట్ ఉందంట. అక్కడ నుంచి భోజనం కూడా వెళ్తుందంట. ఇంకా మధ్యాహ్నంలో అక్కడ అన్నదానం ఎవ్రీడే జరుగుతుందంట. మేము కూడా అమౌంట్ డొనేట్ చేసి అందరి పేర్లపైన మనమే అర్చన చేసుకునేలాగా అక్కడ ఆన్లైన్ టికెట్ మనమే ఎంట్రీ చేసి మన వాళ్ళ పేర్లన్నీ ఎంట్రీ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ నేను ఈ గుళ్ళో మాత్రం చూశాను, మంచిగా అనిపించింది. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అయ్యప్ప స్వామి ఫ్యామిలీతో సహా ఉన్నారు. శివయ్య, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వర స్వామి ఇలా అందరూ కలిసి ఉన్నారు. నిజంగా అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. కానీ లోపల వీడియోస్ అలో లేదు కాబట్టి ఏది తీయలేకపోయాము. ఇలా మంచిగా దర్శనం చేసుకున్నాం. మెజర్మెంట్ ఏం తెలిసినా మనకి ఏం కనిపిదో మనకి బండి స్టాప్ చేసే వాళ్ళం. ఇప్పుడు ముందర ఎంత కనిపిస్తుందో అంత మనకి గ్యాప్ ఉండాలి. మన ముందర గ్యాప్ ఉంటుంది. స్లో 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 పద 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 పద. మనకు తెలిసిపోతుంది సౌండ్. మనం తిరిగి చూడకూడదు, మన సైడ్లోనే మనకు కనిపిస్తుంది ఇంత దూరం.